ఒక 28 అమ్మాయి చనిపోతూ తనను వేధించిన వాళ్ళ పేర్లు తన చేతిపై సూసైడ్ రాసుకొని చనిపోయింది. ఇది విన్నప్పుడు ఒక నార్మల్ సూసైడ్ కేసు అనుకున్నాను, కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ అమ్మాయి పొలిటీషియన్స్ మధ్య ఇరుక్కుపోయి ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. సతారా జిల్లా, మహారాష్ట్ర. అక్టోబర్ 23, 2025 గురువారం రాత్రి ఒక హోటల్ రూమ్ లో 28 అమ్మాయి డెడ్ బాడీ కనబడింది. ఆమె పేరు చెప్పట్లేదు. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ గత కొన్ని నెలలుగా హెరాస్మెంట్, మెంటల్ ప్రెజర్ ఎదుర్కొంటుంది. చనిపోయే ముందు ఆమె చేతిపై 2 పేర్లు రాసింది. ఒకటి పోలీస్ ఆఫీసర్ది, 2 ఇంటి యజమాని కొడుకు పేరు. తన సూసైడ్ నోట్ లో రాసింది, నేను చనిపోవడానికి కారణం వీళ్లే. కేసు బయటపడగానే ఆ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే వీళ్ళిద్దరూ మిస్ అయ్యారు. ఇక్కడే స్టోరీ మారిపోయింది. సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ ఉంటది కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే మా అమ్మాయిపై పొలిటికల్ పోలీస్ ప్రెజర్ ఉంది, ఆమె చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మార్చమని కూడా ఒత్తిడి చేశారు. అంటే న్యాయం కోసం నిలబడ్డ అమ్మాయి సిస్టమ్ ని వాడుకుంటున్న బకాసుర్ల ఒత్తిడికి బలైపోయింది.